అసలు చనిపోయిన ఒక మనిషి తిరిగి పుట్టడం సాధ్యమవుతుందా? ఈ సృష్టిలో మనకి తెలియని చాలా విషయాలున్నాయి. అవన్నీ అసాధ్యాలని చెప్పలేం. కడలంటి నా మదిలు నీ రూపమే తోడుగా చేర్చి నా ప్రాణమను కవ్వముతో నే చిలికి తిని ప్రణయము చేర్చి పాలకడలంటి నా మదిలు నీ రూపమే తోడుగా చేర్చి నా ప్రాణమను కవ్వముతో నే చిలికి తిని ప్రణయము చేర్చి పుట్టి కుండలో వెన్నెగా దాచిన ఉడలిల్ల కన్నులే చేసి పుట్టి కుండలో వెన్నెగా దాచిన ఉడలిల్ల కన్నులే చేసి వాకిటింటనే నిలిచిదిరా కృష్ణ దరిజేరరార నన్ను నువ్వు కరుణించి. అరవింద్ 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 లే. ఏ నువ్వేంటి అసలు ఇక్కడ? అసలు లోపలికి వచ్చావు? డోర్ వేసాను అనుకుంటా. లే అరవింద్, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ముహూర్తానికి టైం అవుతుంది. లే. రాత్రి నర్సులో చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ ఇంకా సేపు పడుకుంటా. నిద్రిస్తుందా కన్నా? లే రాక్షసి. త్వరగా లేచి రెడీ అవ్వు, నేను టిఫిన్ చేస్తాను. అరవింద్ స్పీకింగ్. ఇంగ్లీష్ ఒకటి ఇంకా ఇంట్లో తగలటావా? నేను 10 minutes లో స్టార్ట్ అవుతాను రా. ఎంతసేపు రా? అందరూ ఉప్మా తింటావా? ఎవర్రా అది? ఉప్మా తింటావా? హలో హలో రే, ఏంట్రా మధు వాయిస్ లో ఉంది? పని మనుషులే చెప్పు. సర్లే త్వరగా వచ్చి, అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. నేను వచ్చేస్తానులేరా. 10 minutes. ఎప్పుడు చెప్పాడు ఎలా చెప్పకరా, త్వరగా రా. నేను స్టార్ట్ అవుతున్నా. ఎవరు మరి? వచ్చేస్తానులేరా, బాయ్. ఒక్క నిమిషం. అంతా మంచి జరుగుతుంది. ఇదిగో తినేసొచ్చి నేను వెళ్తున్నా. ఆగు, ఇద్దరం కలిసే వెళ్దాం. వద్దు బాబు, ఆల్రెడీ అందరికీ అనుమానం వచ్చింది. ఇప్పుడు కలిసి వెళ్ళామనుకో ఇంకందరూ ఫిక్స్ అయిపోతారు. ఈరోజు ఏమైనా కానీ నర్సింగ్ నీ చేతుల మీద స్టార్ట్ అవ్వాల్సింది. చూద్దాం. ఓయ్ ఏంటి? నువ్వు తిన్నావా? ఈరోజు ఉపవాసం. ఏంటి సార్, మీ నర్సరీ ఓపెనింగ్ ఎంత లేట్గా వస్తే ఎలా? రాత్రి నర్సింగ్లో చాలా లేట్ అయిపోయిందిరా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. అటు చూడు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. హే హాయ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మొత్తం అందరూ వచ్చేసారా? మధు ఒకటి రాలేదురా ఇంకా? మధు రాలేదా ఇంకా? అదిగో మాటలో వచ్చేస్తుంది. హాయ్. హాయ్ హాయ్ మధు. హలో. సరేలో బాగున్నావు మధు?
బాగుంది కదా. బాగుంది, బాగానే ఉంది. ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారన్నావు? ఎవరు? సో ఈరోజు చీఫ్ గెస్ట్ మన మధ్యనే ఉన్నారనమాట. మన మధ్యలోనా? ఎంబీఏ చేసి ప్లానర్స్ స్టార్ట్ చేస్తానంటే ఈవెన్ దో మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోయినా నీకు నచ్చి నువ్వు చెయ్యి, ఏదో రోజు సక్సెస్ నీ వెనకాలే వస్తుంది అని నా వెనుకుండి నన్ను ముందుకు నడిపించిన మీకంటే చీఫ్ గెస్ట్ ఇంకెవరు ఉంటారు? వెంకట్, చీటీలు ప్లాన్ చేసావా? సో ఈ చిట్స్లో మీ అందరి పేర్లు రాసి పెట్టాను. ఇందులో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళే ప్లాన్ నడిచి స్టార్ట్ చేస్తారు. నువ్వు తీరా. ఎంత పిచ్చరా నేనంటే నీకు. మధు, ఇంకొకటి తీస్తాను రా. పో. బా. సో ఈరోజు మధు చేతుల మీద ఓపెన్ అయినా మీ అందరి చేతుల మీద ఓపెన్ అయినట్టే. థ్యాంక్ యూ. నేను ఒక పాట పాడతాను. అవసరమా మనకివన్నీ? నువ్వెప్పుడు ఇంతే ఎంకరేజ్ చేయవు. నేను పాడతాను. సరే పాడు. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టరు. టిటిన్ టిటిన్ టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. టిటిన్ టిటిన్ అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. గాడిద వాండర్ పెట్టినట్టు. చిచ్చి, నీ కొంచెం కూడా కళాపోషణ లేదు. నాదొక చిన్న రిక్వెస్ట్, రేపు పెళ్ళయ్యాక పిల్లలకి జోల పాట మాత్రం పాడద్దు, సరేనా? ఇలా అయితే నేను ఇంకెప్పుడు పాడను. వార్నింగ్ ఇస్తున్నావా, ఆఫర్ ఇస్తున్నావా? ఛీ, నీతో నాకెందుకు? మద్దు, నువ్వు పాడు. వీళ్ళ తిక్క అనుగుతుంది. నేనా? నేను పాడిన బాబు, నన్ను కూడా కామెంట్ చేస్తారు. ఏం కాదు, నువ్వు పాడు. పాడు మధు, నువ్వు పాడు. ఓకే. ఓ సుప్రభాతమా, ఓ శుభమంత్రమా, మేలుకొమ్మని ప్రేమ గీతమా, చేరుకున్ననా తొలి చైత్రమా, నీ స్వరాలతో నా నరాలలో ఓ గంగానది, ఈ క్షణాన నీ జత చేరాలని అలలవుతున్నది, వెల్లువలా చేరుకోన వేచి ఉన్న సంద్రమా. థ్యాంక్ యూ. చూడు, అది పాడడం అంటే నువ్వు పాడావు ఎందుకు? చూసి నేర్చుకో. లాస్ట్ వచ్చింది చూడలేదా? చూడలేదులే. ఏ చూడవు, ఇంట్లో కూర్చొని కలంకిత అంతరంగాలు చూడమంటే మాత్రం చూస్తా. మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ముందే చెప్దాం అనుకున్నాను, బట్ తీసేస్తారని చెప్పలేదు. ఇంట్లో కూడా ఒప్పించాం. మేబీ డిసెంబర్లో మ్యారేజ్ ఉండొచ్చు. ఐఎమ్ సో సారీ. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ అరవింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు కూడా ఎంత సారీ కిట్టి చెప్దాం అనుకున్నాను. పొద్దున్న ఎక్కడున్నావు? ఓ, ఈరోజు చిట్స్లో కరెక్ట్గా మధు పేరు ఎలా వచ్చిందిరా? అంటే అది అన్ని చిట్స్లో మధు పేరే రాశాను. నువ్వు నవ్వకు, ఆల్రెడీ మండిపోతుంది ఇక్కడ. ఆడంటే ఎదవా, నువ్వేనా చెప్పాలి కదా. ఛే, స్నేహానికి వాల్యూ లేకుండా పోయింది.
అది కాదు ప్రశాంత్. వద్దు, నాకు రాఖీ కట్టి వాడికి కట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే నా వెనక ఎంత కుట్ర జరుగుతుంది. సారీ రా. నువ్వు మాట్లాడకు రే, నువ్వు మాట్లాడకు. నేను నీకు జన్మలో క్షమించను. సర్లే, ఇంకేం చేస్తాం, తప్పుతుందా? కంగ్రాట్స్, థ్యాంక్ యూ. గుడ్ చాయిస్. ఎన్ని క్షమించను రే. ఇచ్చావు. హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. బాయ్. కీర్తి, నేను డ్రాప్ చేయనా? నేను ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్తాను. పోనీ ఆటో దాకా వచ్చానా? ఏంటిది, ఎవరైనా చూస్తారు. నిజం చెప్పు, పాట నా గురించే పాడావు కదా. సార్ పెద్ద ఐన్స్టీన్ కనిపెట్టేశారు. చాలా బాగున్నావు మధ్య రోజు శారీలో, చాలా బాగున్నావు. ఇంత టైం పట్టిందా చెప్పడానికి? భయం వేయట్లేదా పెళ్ళంటే? ఒకవేళ నేను నిన్ను సరిగ్గా చూసుకోపోతే? నేనే నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ. ఏంటి సార్ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. లేట్ అవుతుంది, రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. బాయ్. నీతో ఆటలు ఆడ లేగదూడనే కాన, నీతో సరసములాడ గోపికను నే కాన, నిన్నే ఒడిలో లాలించ యశోదమ్మనే కాన, నిన్నే ఒడిలో లాలించ యశోదమ్మనే కాన, నీకై మళ్ళీ జన్మించ రుక్మిణిని నే కాన. మధు, మధు, రే ప్రశాంత్, రే ప్రశాంత్. నీకేం కాదు మధు, చిన్నదైపోయా మధు. నీకేం కాదు మధు, చిన్న దెబ్బే మధు, నీకేం కాదు. చాలా బ్లడ్ పోయిందిరా. అన్నీ కరెక్ట్గా జరిగే టైంలో ఏంట్రా తనకిలా? తనకేమైద్దో అని భయంగా ఉందిరా. తనకేం కాకూడదు. ఏం కాదురా, షీల్ బి ఆల్ రైట్. ఏం కాదు. ఏం కాదురా.
అన్నీ వదిలేసి నర్సరీ అంటే ఏందో అనుకున్నాను. ప్రశాంతంగా ఉందిరా జీవితం. నాకు కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడరా, జాయిన్ అయిపోతాను. మీ నాన్న ఫోన్ చేశాడరా. ఏంటంట? ఎప్పుడు ఉండేదే నీ పెళ్ళి. నీకు పెళ్ళి చేస్తేనేనా మనిషిలా మారుతావని. నాకేమైందిరా ఇప్పుడు? బాగానే ఉన్నాను కదా. చేసుకుంటావా మరి పెళ్ళి? కాస్త ఆ టాపిక్ వదిలేస్తావా? నాకు తెలుసురా నీకు ఈ టాపిక్ ఇష్టం ఉండదని. కానీ 3 సంవత్సరాలు అయింది, ఇంకెంతకాలం? మీ నాన్న రోజు ఫోన్ చేస్తున్నాడు నాకు. మీ నాన్న గురించి కూడా ఆలోచించు. తనకే ఉంటుంది కదా కొడుకు పెళ్లి చేయాలని. ఇదిగో ఏంటది? మీ నాన్న పంపించాడరా పెళ్లి సంబంధానికి. ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? బాగుందిరా, ఎంత చండాలంగా ఉందో తెలుసా నీ హాస్య చిత్రత. అరవింద్, మన ఇల్లు అద్దెకు కావాలని వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. ఇల్లు ఎప్పుడు ఖాళీ అవుతుందని అడుగుతున్నారు. సరే నేను వచ్చి మాట్లాడతాను. అరవింద్ ఏంట్రా సార్ అని పిలవచ్చుగా. సర్లే. చాలా ఉంది రేడికి, చాలా ఉంది. మరేం చెప్పమంటావు? ఎప్పుడు చెప్పేదే చెప్పు. సరే ఫోటో ఇక్కడ పెట్టెళ్తున్నాను, మనసు మారితే చెప్పు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వెంతకాలం ఇలా ఉన్నా మధు నీకోసం తిరిగి రాదు. చిత్ర, ఆ ఫోన్ కాస్త చూడు. నేను పనిలో ఉన్నాను. హలో 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 హలో. చిత్ర గారండి మాట్లాడేది. అవునండి. సాటర్డే ఇల్లు ఖాళీ అవుతుంది. ఈ సాటర్డేనా? మీరు సండే షిఫ్ట్ అయిపోవచ్చండి. సరే అండి, థ్యాంక్ యూ. సరే ఉంటానండి. అను, మనం కొత్తింటికి వెళ్తున్నాంలే. అక్కడ బూచోరు ఉంటారా? అల్లరి చేస్తే వస్తుంది. నువ్వు గుడ్ గర్ల్ కదా, అక్కడికి ఏ బుచ్చి రాదు. సరేనా? దహాం తిన్నాం. అమ్మ నాకు కూడా. నీకు కావాలా? ఏం తీసుకెళ్తావు? ఇది తీసుకెళ్ళు. నమస్తే అండి. హాయ్. ఏమైనా హెల్ప్ కావాలా? పర్లేదండి, థ్యాంక్ యూ. నేను పక్కనే ఉంటాను. మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నన్ను పిలవండి. సరే, తప్పకుండా. ఓకే. అమ్మ ఆకలి అవుతుంది. మా బుజ్జి పొట్టకి అప్పుడే ఆకలి అవుతుందా? అది మోసేసరికి. రఘు, గ్యాస్ కనెక్షన్ ఎంతసేపు పడుతుంది? టైం పడుతుంది. అయ్యో, టైం పడుతుందంట నాన్న. ఏం చేద్దాం? దా. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఇంకా పాలు పొంగించలేదు. పాప కాకలేస్తోంది. మీరేమనుకోకపోతే మీ వంటగది యూస్ చేసుకోవచ్చా? అయ్యో, దాన్నేముందండి, షూర్.
నీకెలా ఉంది? నాకేం బాగాలేదు. అక్కయ్య అలాగే అంటుందిలేండి. నాకు మాత్రం చాలా బాగుంది. బాగుంటే రేపటి నుంచి వారి దగ్గరే నేర్చుకో. ఓ అలాగే. అక్కయ్య మరే ఇవాళ మీ ఇద్దరిని భోజనానికి రమ్మంది మా అమ్మ. ఇవాళ మాకు పడు వెళ్ళాలి. ఇవాళ శనివారంగా పడెక్కడిది? అయితే ఇవాళ మాకు ఆకలి కలేదు. అదంతా నాకు తెలియదు. హలో, ఏంటి డిసైడ్ చేసావు? దేని గురించిరా? మీ నాన్న వాళ్ళతో మాట్లాడారా? అమ్మాయి నేను కలుస్తానంటుంది. ఏమంటావు? వద్దని చెప్పు. నాకు సంబంధం లేదు. అమ్మాయి పేరు కావ్య. నర్సరీ అడ్రస్ ఇచ్చాను. రేపు పొద్దున వస్తుంది. మొహమాట పెట్టకుండా కొంచెం మంచిగా మాట్లాడు, సరేనా? హలో 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 రే. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. అంటే మీ ఉద్దేశం నేను చేస్తున్నానా? అవును, మీరు కదా రాగానే చుట్టాలని కలుపుకుంటుంది. లేకపోతే వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారు? వాళ్ళకి నాకేమిటి సంబంధం? మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు. మనం మొదట అనుకున్నట్టుగా ఈ 2 మాసాలు గడిపి మీ జీతం మీరు తీసుకోండి. ఆ తర్వాత నా చెప్పలేం పడతాను. మీ ఇష్టం, ఏమన్నా పడండి. నేను మాత్రం వాళ్ళ ఇంటికి రాను. అదే తల్లుడు ఒకడే వచ్చావు. అమ్మాయిది హలో హలో నాన్న, ఏం చేస్తున్నావు? చెప్పమ్మా. తిన్నావారా? ఇంకా లేదు, ఇప్పుడే వండుకుంటున్నా. పెళ్లి చేసుకోరా, నీకేంటి కష్టాలు? కష్టమే ఉందిలేమ్మా. మీ నాన్న నీకు సంబంధం చూశాడు. ఆ అమ్మాయినంట కలవరా? ఏంటమ్మా నువ్వు కూడా? ఇదిగో మీ నాన్న మాట్లాడతారంట. హలో హలో, ఎరా నాన్న, చెప్పండి నాన్న. అది ఆ అమ్మాయి రేపు వస్తుందిరా, ఒకసారి వెళ్ళి కలు. చూసినవన్నీ కుదరవు కదరా, ముందైతే ఒకసారి వెళ్ళి కలు. ఏమంటావు? సరే నాన్న, కలుస్తాను నాన్న. సరే, తిన్నావా? ఇంకా లేదు నాన్న, తినాలి. ఇదిగో మీ అమ్మకిస్తున్నాను, మాట్లాడు. ఇంకేంటి నాన్న సంగతులు? ఇంకేం లేవమ్మా. ఏం చేస్తున్నావురా? ఇంకేం లేవమ్మా. ఇప్పుడు ఏం జరిగిందని ఇంత మూడిగా ఉన్నావు? అయినా మీ నాన్నన్న దాంట్లో తప్పేముంది? ఏంటి అంటే నువ్వు కూడా మా నాన్న చెప్పిన దానికి సపోర్ట్ చేస్తున్నావు? అయితే సపోర్ట్ చేయట్లేదు బాబు, మీ నాన్న ప్లేస్లో ఉండి ఆలోచించమంటున్నా. ఏ కొడుకైనా మంచి ఉద్యోగం వదిలేసి నర్సరీ పెట్టుకుంటా అంటే వెంటనే ఒప్పేసుకుంటారా? అయినా కొడుకు గురించి ఆ మాత్రం వరీ ఉండదా నాన్నన్నాక? సరే, అయితే రేపు నుండి మా నాన్న చెప్పిన జాబ్కి వెళ్ళిపోతాను. హ్యాపీనా తమరు? వెంటనే వచ్చేస్తుంది కోపం. అయినా తప్పంతా నువ్వు చేసి నన్నంటావేంటి? తప్పు నాదా? మరి కాదా? నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25. 25 ఇయర్స్కి మీ నాన్న నిన్ను నమ్మట్లేదంటే అది ఆయన తప్ప నీ తప్ప? నీ తప్పు. నువ్వు ఆయనకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. ఏంటి అలా చూస్తున్నా? ఇక్కడ నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఏంటి? ఓయ్, జలుబేం లేదు నాకు. అది కాదు అరవింద్, కరెక్ట్గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒక్కసారి ట్రై చేసి నువ్వన్న వెంటనే నువ్వు ఇలా మొహం అట్టుకుని కూర్చుంటే ఎలా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నిన్ను. చూద్దాం. అంతా ఓకే కానీ పెళ్లి సంగతి ఏంటా అని ఆలోచిస్తున్నా. పెళ్ళేంటి? అంటే జాబ్ లేకపోతే నీకు పిల్లని ఎవరు ఇస్తారా అన్నాడు మా నాన్న. సో ఇప్పుడు నీ బాధ అంతా నీకు పిల్లని ఎవరిస్తారు అనేది, అంతే కదా? అంటే అది కూడా ఓ పాయింటే కదా అని చెప్తున్నా. సరిపో, మీ నాన్న చూపించిన పిల్లనే చేసుకో. ఓయ్, నన్నెందుకు అడగడం ఏమాత్రం దానికి? వెళ్ళ జాబే చేసుకో. పిల్ల కావాలంట, వెళ్ళు వెతుక్కో. అరవింద్. నీ పేరు? అనన్య.
అసలు భయం లేకుండా పోతుంది నీకు. అలా వచ్చేయడమేనా ఒక్కదానివే? థ్యాంక్స్ అండి, కంగారు పడ్డాను. అమ్మ దగ్గరికి దా వెళ్ళు. నాన్న. అంతా సెట్ అయిందా అండి? ఇంకొంచెం సర్దేది ఉందండి. ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు. బాయ్ చెప్పు అంకుల్కి. బాయ్. ఆర్ యూ ఆల్ రైట్? థ్యాంక్స్. చెప్పండి, ఏం కావాలి మీకు? మీరు అరవిందే కదా? అవును. కావ్య. కావ్య? ప్రశాంత్ గారు చెప్పారు. హో, ఓకే, రండి. అను అను ఆగవే. హే అను అను అను, ఏంటి అన్నం తినవా? నువ్వు గుడ్ గర్ల్ కదా, అన్నం తినేయాలి. నాన్న. సరేనా? గుడ్ గర్ల్. నువ్వు తింటూ ఉండు, నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తాను, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఓకేనా? నేను మళ్ళీ వస్తాను నాన్న, మనం మళ్ళీ ఆడుకుందాం కదా. ఏమైందే నీకు? సరే, గుడ్ గర్ల్ కదా, తినమ్మా. అను దానా అనమ్మా. అను బాగుందా? బాగుంది. నాకు కూడా అంత అదృష్టం పట్టలేదండి. మీది లవ్ మ్యారేజా అండి? మీకెలా తెలుసు? తల్లిదండ్రులు ఎంత ఆప్యాయంగా ఉంటే పిల్లలంత అపురూపంగా పుడతారంట. నువ్వు తినవే, నేను తింటాను కానీ. తినమ్మా, తిను. సరేనా? నువ్వు తింటూ ఉండు, నేను మళ్ళీ వస్తాను కదా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. ప్లీజ్ నాన్న, నేను మళ్ళీ వస్తాను కదా, నిజంగానే వస్తాను, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. సరేనా? సరే. గుడ్ గర్ల్. నువ్వు తింటూ ఉండు. నాన్న. చెప్పరా, ఏం జరుగుతుంది? ఏంట్రా? అదే కింద ఏం జరుగుతుందని. పాప అన్నం తినకపోతే తినిపిస్తున్నానరా. నీ బాధ ఏంట్రా? సర్లే, ఇంతకీ అమ్మని కలిసావా? కలిశాను. ఏం డిసైడ్ చేసావు? నువ్వేంట్రా నా పెళ్లి మీద పడ్డావు? మా నానేమన్న కట్టంలో వాటా ఇస్తాన్నాడా? అసలు తప్ప వేరే టాపికే లేదా? ఒరే, మీ నాన్న రోజుకి 3 సార్లు ఫోన్ చేస్తున్నాడు రా. నేనేదో ఆయనకి బాకీ ఉన్నట్టు. మోడికి ఇప్పుడు పెళ్లి వస్తావు అని చెప్పు. ఇంతకేం డిసైడ్ చేసావు అమ్మాయి సంగతి? డిసైడ్ చేసేదేం లేదు, వద్దని చెప్పేసి. ఆ అమ్మాయి ఏదో మళ్ళీ కలుద్దాం ఉంటుంది. కలిస్తే మంచిదే కదా. ఏమో నీ మనసు మార్చేమో. ఎన్నాళ్ళని చెప్పి చెట్లు పొట్లో పెట్టుకొని తిరుగుతుంటావు. నాకు కూడా మీ నాన్న బాధ తగ్గుతుంది. నాకు కొంచెం టైం కావాలి. అదే ఎంత టైం కావాలని అడుగుతున్నాను. చూద్దాం. సర్లే. హాయ్ దామ్మా, చాక్లెట్ ఇస్తుందా? రావా? దానా? గుడ్ గర్ల్. అదేంట్రా అలా వచ్చేసింది? ఒక్కరోజుకి ఎంత అలవాటు అయిపోయిందా? ఆమె తినేసావు నాన్న. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా చెప్పవా? అను. దానాన్న. డెవిల్ వస్తుందా నాన్న? నిద్ర రావట్లేదా కన్నా? మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్ళదండి, మిమ్మల్ని మాత్రం వదలట్లేదు అసలు. దానాన్న, నేను వెళ్తున్నా. వెళ్ళనా? మీరు వెళ్ళండి, నేను కాసేపు పాపను అడిచి తీసుకొస్తాను. స్వీట్ గర్ల్. నీ పేరు చెప్పవా? మద్దరం కలిసి ఆడుకుందామే. వీడొద్దు. నీ పేరు చెప్పవా నాకు? ఏదో బంధమిది ఏనాటిదో నీడై నీ జతగా సాగిందిలా రాలే పూల సడి సంగీత
కాలే పాడింది నీ శ్వాసగా తీరాన్నే వీడి వెళ్ళక వచ్చేవా కడలి గాయాల సడివిని ఏదో బంధమిది ఏనాటిదో నీడై నీ జతగా సాగిందిలా గిరిరాజతనయా తన మురిపాల చలిమే రుచి చూపే ఎదిగే తన మనసు మురిసి మెరిసే ఒడి చేరగా ఒక కథ చెప్పగా పవళించే కను పాపగా జాడే లేదని నా తారకే నీడై నీ జతగా చేరిందిగా తోడే లేదని నా మేఘమే చినుకై సంద్రమున చేరిందిలా. బాగా టచ్ అయిపోయిందండి మీకు. బాయ్ అండి. బాయ్. బాయ్. తను ప్రశాంత్, తిను కీర్తన, వీడేమో వినోద్. ఇది నేను తను కాదు నాన్న, నా ఫ్రెండ్ మధు. కారు ఇది నేను తను కాదే, తన నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. కారు ఇది నేను సరే, ఎక్కడుంది తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు ఎందుకంటే తను చాలా గుడ్ గర్ల్ అనమాట. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయింది. నేను గుర్తుకలే కదా, నన్ను కూడా పిలుస్తాడా దేవుడు? చిచి, నీకేం కాదు నాన్న, నిన్నెవరు పిలవరు, పిలవకూడదు. నీకు కూడా ఏమనైతే నా వల్ల కాదు నాన్న, నా వల్ల కాదు. అరవింద్ ఏడి? లోపల ఉన్నాడు. ఓకే. హలో. హే హాయ్, ఏంటి ఇలా వర్షంలో వచ్చావు? నీ ఫోన్ డెడ్ అయింది కదా. సారీ, చెప్పేంటి సంగతి? ఇవాళ నా బర్త్డే, ఇంట్లో పార్టీ ఉంది, నేను పిలుద్దామని వచ్చా. ఓ అలాగా. అలాగా ఏంటి, విష్ కూడా చేయవా? ఐఎమ్ సో సారీ. హ్యాపీ బర్త్డే. ఏం అక్కర్లేదు. ఇంటికి వస్తావా రావా? అంటే ఈరోజు నర్సరీలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, కుదరకపోవచ్చు. నువ్వే అన్నావు కదా వర్షంలో వచ్చా అని చెప్పి, దానికైనా రావచ్చు కదా. హలో 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 చిత్ర గారు. అరవింద్ గారు, చెప్పండి చిత్ర గారు. పాపకేం బాలేదండి. సమయానికి రఘు కూడా ఊర్లో లేడు. నాకు చాలా భయంగా ఉంది. నేను వస్తాను, మీకు కంగారు పడకండి. కొంచెం త్వరగా వస్తారా ప్లీజ్? హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. అరవింద్, అను,
భయపడాల్సిందేం లేదు. పాప దేన్నో చూసి భయపడినట్టుంది. మీరు వెళ్ళి పాపని చూడొచ్చు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ డాక్టర్. ఓకే. కన్నా నాన్న వచ్చేస్తారమ్మా. కన్నా ఎవరండి? బహుశా వాళ్ళ నాన్న అనుకుంటుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెడిసిన్ తీసుకొస్తారా? షూర్, నేను తీసుకొస్తాను. కన్నా, స్టే విత్ మీ. ఎక్స్క్యూజ్ మీ, పాప డీటెయిల్స్ ఇస్తారు ఒకసారి? ఏ పాపది? ఇందాక అన్నయ్య రూమ్ నెంబర్ 8లో జాయిన్ చేశాం కదా, ఆ పాప డీటెయిల్స్. పాప బర్త్డే ఎప్పుడండి? 97 అక్టోబర్ 1st. అరవింద్ గారు, కొంచెం పాప దగ్గర ఉంటారా? నేను రఘు కాల్ చేసుకుని వస్తాను. చిత్ర గారు ఒక మాట, పాప ఏ హాస్పిటల్లో పుట్టింది? శ్రీ ఆదిత్య హాస్పిటల్. ఏ టైంకి పుట్టిందండి? నైట్ 11:30 to 12. ఏమైంది? నథింగ్ అండి, నథింగ్. ఒక్కసారి చెప్పు ముద్దు నువ్వే. నాలా కావట్లేదు మధు, ప్లీజ్ మధు. ఓ అన్న, అసలు నువ్వేం మాడుతున్నావు అర్థమవుతుందా? పిచ్చోడు అంటారా? చెప్పు తీసుకుని కొడతారు. ఇంకా ఎక్కువ మాడితే మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. నాకు తెలుసురా నేను ఏ చెప్పినా మీరు నమ్మరని. లేకపోతే నేను ప్రేమించిన మా యాక్సిడెంట్ చనిపోయింది, తనే మా పక్కింటి అమ్మాయిలో పెట్టిందంటే ఎవడు మాత్రం ఏమంటాడరా? షేక్ అని కంగ్రా చెప్తారా? ఎవడైనా నాలాగే రియాక్ట్ అవుతాడు. ఇదేం సినిమా కదా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడానికి.
ఎందుకు కుదరదురా? నువ్వే అంటుండేవాడు కదరా మా తాత చనిపోయి నా కొడుకులో మళ్ళీ పుట్టాడని. లాజికల్ మాడకు, అదేదో మాట వరుసకంటారా? అయినా మా తాత చనిపోయి మా ఇంట్లో పుట్టాడు కానీ పక్కింట్లో పుట్ల. అయినా నువ్వు ఒంటరిగా ఉండి అడ్డమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావు. నా మాటని పెళ్లి చేసుకో. నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడేదేంట్రా? చూడు, మధు అంటే మా అందరికి ఇష్టమేరా. తను తిరిగి వస్తే ఎందరో హ్యాపీనే. కానీ ఒక్కసారి ఆలోచించు, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? అర్థమవుతుందిరా, అన్నీ అర్థమవుతున్నాయి. నేనేం చిన్నపిల్లగాని కాదురా, మైండ్కి అన్నీ అర్థమవుతున్నాయి. కానీ దీనికి మైండ్ లేదు కదా, అర్థం కావట్లేదు. నాకే అనిపిస్తుందిరా పిచ్చి నా కొడుకులు ఆలోచిస్తున్నా అని. పక్కన కూర్చొని ఎన్నైనా నేను మాట్లాడతాను రా. అరే, నీకు ఇష్టమైన దూరం అయితే ఎలా ఉంటుందో నీకు తెలుసారా? తెలియదు కదా. 3 సంవత్సరాలు రా, 3 సంవత్సరాల తర్వాత సడన్గా ఇప్పుడు తను తిరిగి వచ్చిందంటే వాట్ హ్యాపెన్ మై సన్? నథింగ్ మదర్. నీకే సమస్య ఉన్నా జీసస్కి ప్రే చేయి, తనే నీకు మార్గం చూపిస్తాడు. క్షమించండి మదర్. చెప్పుకుందామంటే ఆ జీసస్కి ఎలా ప్రే చేయాలో నాకు తెలియదు మదర్. మతం అనేది మనిషికే గాని దేవుడికి కాదు మై సన్. మనకెంతో మంది దేవుళ్ళు ఆచారాలు ఉండొచ్చు, కానీ దేవుడికి మనిషి అనేవాడొక్కడే. నువ్వెలా ప్రార్థించినా తను వింటాడు. మదర్, ఒక చిన్న ప్రశ్న మదర్. అసలు చనిపోయిన ఒక మనిషి తిరిగి మళ్ళీ పుట్టడం సాధ్యమవుతుందా మదర్? ఈ సృష్టిలో మనకి తెలియని ఎన్నో విషయాలున్నాయి, అవన్నీ అసాధ్యాలని చెప్పలేం. అంటే ఇదంతా నిజమని నమ్మమంటారా? కొంతమంది దేవుడు ఉన్నాడంటారు, కానీ దెయ్యాలు లేవంటారు. ఇంకొంతమంది దేవుడు దెయ్యం రెండూ లేవంటారు. మనందరం మనకు అనుకూలంగా ఉన్నవి మనతో ఉంచుకొని అనుకూలంగా లేనివి వదిలేస్తాము. ఇది కూడా అంతే. నమ్మాలో లేదో నీ మనసునే అడుగు. కానీ ఒక మాట గుర్తుంచుకో, కొన్ని నమ్మకాలు మనిషిని సరైన రీతిలో నడిపిస్తే మరికొన్ని మనిషిని పిచ్చివాణ్ణి చేస్తాయి. కొంచెం సమయం ఇస్తే కాలమే అన్ని ప్రశ్నలకు జవాబిస్తుంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదండి, మేబీ రాకపోవచ్చు. పాప బెంగ పెట్టుకుంటుంది. మీకేమైనా అవసరమైతే ప్రశాంత్ అడగండి, వాడు చూసుకుంటాడని. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్. బాయ్ అండి. నాకు తెలుసురా నీ గురించి, ఎక్స్పెక్ట్ చేశా. నర్సరీని ఎవరైనా మంచిగా చూసుకునే వాళ్ళకి ఇచ్చి, డబ్బులు తక్కువైనా పర్లేదు. అలాగే ఇల్లు కూడా, లేదా నువ్వే వాడుకో. ఫ్రీగానా?
వెళ్ళాలా? మధు మళ్ళీ తిరిగి వచ్చిందో లేదో నాకు తెలీదురా, కానీ తను తిరిగి వచ్చిందనే థాటే మా ఇద్దరికి మంచిది కాదు, ముఖ్యంగా తనకి. సో తప్పదు. సరే, ఫోన్ చేస్తా ఉండు. బాయ్. అది గిరిరాజతనయా తన మురిపాల చలినే రుచి చూపే ఎదిగే తన మనసు మురిసి మెరిసే. ఈ లోడ్ తీసుకెళ్ళి అమృత నర్సీలో దింపి జాగ్రత్త అని చెప్పు. సార్, నిన్న 50 మొక్కలు లోడ్ కావాలని కాల్ చేశారు. ఏం మొక్కలు? ఏవో రోజ్ ప్లాంట్స్ అంట. సరే, నేను మాట్లాడతాను. మొక్కలు జాగ్రత్త. కౌశిక్, హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్లాన్స్ ఏంటి? ఏమున్నా ఏదో పార్టీ అరేంజ్ చేశారుగా. వస్తున్నావా? తప్పదుగా. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. హలో 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 చెప్పండి. మధుమిత నర్సు నిన్ను మాట్లాడుతున్నాను. మొక్కలు కావాలన్నారంట. యా, ఉన్నాయా? రోజు ఇంటీరియర్ ప్లాన్సే కదా, ఎప్పటికి కావాలి? ఈరోజు కుదురుతుందా? కుదురుతుందండి. ఓకే, ఒక 1 అవర్లో వస్తాం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, బాయ్. సార్, చెప్పరా. నిన్న లోడ్ కోసం కాల్ చేశారు కదా, వాళ్ళు వచ్చారు. సరే, నేను వస్తున్నా పదా. చెప్పండి. నిన్న ఈ ప్లాన్స్ కోసం ఫోన్ చేశాం. రెడీగా ఉన్నాయి. ఎలా తీసుకెళ్తారు? కార్.
ఎంత ఎంత 50 పీసెస్ 3500. లోడ్ చేయించమంటారా? ష్యూర్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? అరవింద్. అనన్య. హాయ్, ఐమ్ కౌశిక్. హాయ్. హలో. బిల్ అతనికి పే చేసేయండి. హలో, ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అక్కడ అందరు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐ డోంట్ నో, సారీ. ఏమైంది? నథింగ్. పార్టీకి వస్తే నీకు విషయం చెప్పాలనుకున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు కౌశిక్. ఐమ్ సారీ. నేనంటే నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. మరి ప్రాబ్లం ఏంటి? నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నా గురించి నీకు అసలు ఏం తెలీదు. యునో, అసలు ఐ కాంట్ ఫీల్ మై సెల్ఫ్ సమ్టైమ్స్. వేరే ఎవరిలానా అనిపిస్తాను నేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఈ రోజు తర్వాత నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి కౌశిక్. అరవింద్ గారు ఉన్నారా? ఇంకా రాలేదండి. ఎప్పుడొస్తారు? ఏమో తెలియదు, చెప్పలేం. ఆయన ఇంటి అడ్రస్ ఉందా? ఉంది. అరవింద్ గారు, అరవింద్ గారు, అరవింద్ గారు,
మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు మధు, బాగానే ఉన్నారు. నాకు వాళ్ళని చూడాలని ఉంది అరవింద్. తీసుకెళ్తాను మధు, రేపు వెళ్దాం. ఇదంతా ఒక కల్లా ఉంది తెలుసా? ఒకవేళ ఇదంతా కల అయితే ఈ కల్లోంచి నన్ను లేపొద్దు ప్లీజ్. మధు, నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మధు. ఏంటి? నాకు 45 మధు, నీకు జస్ట్ 20. అయితే మన ఇద్దరి మధ్య 25 years గ్యాప్ ఉంది మధు, 25 years. అయితే నీ ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది అరవింద్. బట్ యు నో వాట్, ఐ డోంట్ కేర్. ఐ రియలీ డోంట్ కేర్. ప్రాక్టికల్గా చూసుకుంటే ఐఎమ్ ఆల్సో 45. మధు, బీ ప్రాక్టికల్ మధు. మహా అయితే ఇంకో 20 years ఉంటాను మధు. తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీకు తెలియదు మధు, మనకిష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందర దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో. నీకొకటి చెప్పాలా? యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడే నాకు అర్థమైంది అవే నా లాస్ట్ మూమెంట్స్ అని. ప్లీజ్ ఇంకొంచెంసేపు బ్రతకాలి, నీతో మాట్లాడాలి, నా ఊపిరి ఆగిపోయేలా నీకు ముద్దు పెట్టాలి అని ఆ దేవుణ్ణి ఎంత కోరుకున్నానో తెలుసా? ఆ దేవుడు చాలా లేట్గా విన్నట్టున్నాడు అరవింద్. ఇన్నాళ్ళకి నిన్న దగ్గరికి పంపించాడు. బట్ దిస్ టైమ్ ఐ కాంట్ లెట్ యు గో. మధు ప్లీజ్, నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీకోసం చావు దాటొచ్చాను అరవింద్. ఇవన్నీ పట్టించుకుంటానా? అయినా ఎంతకాలమున్నా I want to be with you. I just want to be happy with you. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు నువ్వు ముఖ్యం, నువ్వే ముఖ్యం అరవింద్. భయమయ్యట్లేదా? ఒకవేళ నేను నిన్ను సరిగ్గా చూసుకోపోతే? నేనే నిన్ను చూసుకుంటాను.